తెనాలిలోని కొత్తపేటలో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీన దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు ఇస్తున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఈ నెల 8వ తేదీన స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు ఇస్తున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. ఇందుకు సంబంధించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 8వ తేదీన జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు వైద్యులు పరీక్షలు చేసే వైద్య బృందం కూడా పాల్గొంటుందని, ఉపకరణాలు తీసుకునే వ్యక్తులు 60 సంవత్సరాలు పైబడి ఉండాలని, వారికి కావలసినటువంటి వీల్ చైర్స్, చేతికర్రల వంటివి, వినికిడి యంత్రాల వంటివి అందించడం జరుగుతుందని కమిషనర్ చెప్పారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం దివ్యాంగుల సంబంధించిన కార్యక్రమం చేయాలి అని చేసి డేట్లు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నియోజకవర్గాల వారీగా అవుతోంది. నిన్న అయింది ఒక చోట, ఈరోజు కూడా అయింది. మన నియోజకవర్గానికి వచ్చేకల్లా 8వ తారీఖున మనం ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధి ఏదైతే ఉందో 3 ప్రాంతాలకు కలిపి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం అవుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా దీనికి అర్హత ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు ఈయన గమనిస్తే, అలింకో అనేటువంటి ఒక సంస్థ వారు ఉచితంగా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు అవసరమైన ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవసరం ఎంత ఉంది, ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయటువంటి ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టబోతున్నారు. దానికి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సిపి గారు, చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్స్ అందరికీ కూడా రాబోతున్నారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వారు అర్హులు, 60 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే వారికి సంబంధించినటువంటి ఆ యొక్క డిజేబిలిటీ అనేది ఉండాలి. అలాగే వీళ్ళకు సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి, ఫోటోస్ ఉండాలి. అలాగే సెల్ ఫోన్ నంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఆ రోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలోకి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల లోపల అక్కడికి వచ్చేంత డాక్టర్ల బృందం ఉంటుంది. సో డాక్టర్ల బృందం చేత మిమ్మల్ని పరీక్షించి మీకు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అవసరాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించి అవి రాసుకొని దేరాఫ్టర్ మళ్ళీ ఒక నెల 2 నెలలు అయినాక మీకు అవన్నీ కూడా సప్లై చేయడం అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక సంస్థ ద్వారా ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రోగ్రాం కాబట్టి ఈ యొక్క